కువైట్‌లో డ్రైవర్ ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడిపోతారంటే, ఒకే డ్రైవరు 4 ఫ్యామిలీలు, 5 ఫ్యామిలీలు ఇలా రన్ చేసినప్పుడు ఎప్పుడు తింటామో తెలీదు, ఎప్పుడు వస్తామో తెలీదు. ఒకరు పోతే ఒకరు, ఒకరు పోతే ఒకరు. కాలేజీకి అతనే దించాలి, స్కూలుకి అతనే దించాలి, షాపింగ్ మాల్‌కి ఆయనే. ప్రతి ఒక్కటి ఆయన చూసుకున్నప్పుడు మధ్య మధ్యలో దివానీ పని చేయాలి, ఎడారికి తీసుకెళ్ళాలి. ఇలాంటి సందర్భాల్లో చాలా అంటే చాలా పనులు చేసి చాలా కుంగిపోతారనమాట మన తెలుగు డ్రైవర్లు. తెలుగోళ్ళే కాదు. ఎవరైతే ఇంట్లోకి డ్రైవర్‌గా వస్తారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తారనమాట. చెయ్యనంటే కుదరదు. చేయకున్నామంటే కొడతారు. అది గాక లాంగ్ వీసా రాదు. వీసా తీసినోడు ఎక్కడో ఉంటాడు. మనకు టయానికి రెస్పాండ్ కాడు. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్. నేను కువైట్‌లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ ఏమొచ్చేసి ఎస్‌వికేడి వ్లాగ్స్. యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేశానంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తది. ఈరోజు టాపిక్‌లోకి వెళ్తే మీరు తమిళ్ చూసే ఉంటారు కదా! కువైట్‌లో డ్రైవర్లుగా చాలామంది వస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు అందులో భాగంగా కువైట్‌లో డ్రైవర్‌గా వస్తే ఎక్కువగా పని ఉంటదా? మరి అంత కష్టంగా ఉంటదా? అని కొన్ని కొన్ని క్వెషన్‌లు వస్తాయంటే కామెంట్‌లు వస్తున్నాయన్నమాట. దాని గురించే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానన్నమాట. ఓకేనా? వీడియో లైక్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక ఇంట్లోకి మనం డ్రైవర్‌గా వచ్చినప్పుడు ఖద్దామా పని వేరు, అలాగే పిల్లలు చూసేదానికి పని వేరుగా ఉంటది. అవన్నీ పక్కన పెడితే ఓన్లీ డ్రైవర్‌గా చూద్దాం. డ్రైవర్‌గా ఒక ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఎలా ఉంటదో తెలియదు. మనకు వీసా ఎవరైతే ఇస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే వీసా ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తికి అన్నీ తెలిసుంటదనమాట. ఇలాంటి విషయంలో వీసా తీసే వ్యక్తి ఆ ఇంట్లో పని ఎక్కువ ఉంటదా? తక్కువ ఉంటదా? ఎక్కువ ఉంటదా? అని మాక్సిమం అతనికి కూడా తెలీదనమాట. ఒక 50% తెలుసు. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి తెలిసినోళ్ళు. చూసుకుంటారు బాగా అనే ఒక అపోహతో వీసా తీసేసి ఇంట్లోకి ఆహ్, పిలిపిస్తారనమాట డ్రైవర్‌గా. ఆ డ్రైవర్‌గా వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనకు కష్టంగా ఉంటదంటే, ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. సింగిల్ ఫ్యామిలీ అంటే బాబా, మామ, ఒక నలుగురు పిల్లలు. ఇలా ఉన్నప్పుడు చాలా సజావుగా సాగిపోతదనమాట మన డ్యూటీలు. స్కూల్‌కెళ్తాం, ఆళ్ళందరూ వెళ్తారు. అలాగే సూక్‌లకి గానీ, అలాగే కాలేజీలకి గానీ, హాస్పిటల్‌కి గానీ, ఆ ఫ్యామిలీకి ఏమి కావాలో, ఆ ఫ్యామిలీకి సింగిల్ ఫ్యామిలీ మాత్రమే ఇతను డ్రైవర్‌గా ఉంటాడు. సో, ఇలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే, ఒకే డ్రైవర్‌ని నలుగురు, 5 మంది ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటే, వాళ్ళకి ఎవరు డ్రైవర్ లేకపోతే, ఇతనొక్కడే డ్రైవర్‌గా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని వాడుకుంటారు. ఒకవేళ మనం చెయ్యము అనంటే కుదరదు కదా! ఎందుకంటే మా తమ్ముడు, మా అన్న ఖచ్చితంగా చేయాలంటారు. చేయకూడదు అనేవాళ్ళు రేర్‌గా ఉంటారనమాట. ఒకే ఫ్యామిలీకి చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకే వ్యక్తిని గంటల తరబడి ఒక్కరు పోతే ఒకరు, ఒకరు పోతే ఒకరు వాడుతూనే ఉంటారు. ఇలాంటప్పుడే మనకి ఎక్కువగా రిస్క్ అనేది అనిపిస్తది. టైం ఉండదు చాలా వరకు. కొన్ని కొన్ని ఇళ్లల్లో అయితే డ్రైవర్‌ని ఎడారికి ఆయనే తీసుకెళ్ళాలి. 4 ఫ్యామిలీస్‌కి ఆయనే మొత్తం ప్రతి ఒక్కదానికి వీలుంటే దివాన్‌లో కూడా పని చేపిస్తారనమాట. ఈ ఒక్క డ్రైవరే అన్నీ చూసుకున్నప్పుడు మనకు కష్టంగా అనిపిస్తదనమాట. పెద్ద పెద్ద ఇల్లులు అలాగే సింగిల్ ఫ్యామిలీ కాకుండా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయనుకో దివానీ ఖచ్చితంగా ఉంటది. మీ ఇంట్లో ఏం చేస్తా ఉంటారంటే ఇప్పుడు డ్రైవర్‌గా పని లేదు, స్కూల్‌లు లేవు, ఏం లేదు, ఖాళీగా ఉన్నా దివానీ క్లీన్ చెయ్యి అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలా? జీతం ఇస్తున్నారు కాబట్టి ఆహ్, మనకు డ్యూటీ లేదు కాబట్టి ఖచ్చితంగా దివాన్లో పోయి పని చేయాల్సొస్తది. ఆ దివాన్లో కూర్చున్నామనుకో 2 అవుతదో, 12 అవుతదో, 1 అవుతదో ఎప్పుడొస్తామో తెలీదు రూమ్‌కి. పొద్దున్నే ఒకవేళ స్కూల్ ఉన్నా గానీ కనీసం 12 దాకానే చేసి వెళ్ళిపోమంటారు. ఇలాంటప్పుడే ఇబ్బంది. ఇంకొన్ని కొన్ని సందర్భాల్లో ఎడారికి తీసుకెళ్ళటం, గొర్రెల కాడికి ఉండటం, ఇక్కడి నుంచి అక్కడ సరుకులు తీసుకెళ్ళటం. ఒకరోజు, నెలకు, వారానికి అలా అయితే పర్వాలేదు. కొంతమంది డైలీ పోతుంటారనమాట. ఇప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళనైతే రోజు తీసుకెళ్తానే ఉండాలనమాట ఎడారికి. తీసుకెళ్ళేసి, అక్కడ వదిలేసి, ఇక్కడికొచ్చేసి మళ్ళీ ఫ్యామిలీస్‌ని సరుకులు తీసుకెళ్ళేళ్ళు, అలాగే ఇంకా బయట ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళేవోళ్ళు, హాస్పిటల్స్‌కెళ్ళేవోళ్ళు, ఒక్కరు పోతే ఒకరు, ఒకరు పోతే ఒకరు, ఒకరు పోతే ఒకరు. అది మాక్సిమం అతనికి ఓపిక ఉండాలే గానీ తెల్లవారుగానే తిరిగేస్తాడనమాట పోయేటోడు. మేజర్‌గా ఒక డ్రైవర్‌కి ఇంట్లో ఎప్పుడు ఇబ్బందంటే, ఒకే వ్యక్తి 4 ఫ్యామిలీస్ వాడుతా ఉంటాయనమాట గంటల తరబడి. ఎప్పుడొస్తామో, ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఎప్పుడు ఏ టైంకి తింటామో తెలీదు. ఇలాంటి టయానికి తినలేక జీతమేమో ఒకటే ఇస్తారనమాట. ఎంత 130 110 ఒకటే జీతం ఉంటది.
కానీ పనులు మాత్రం అన్ని ఫ్యామిలీస్కి చేయాలి. చేయాలంటే కుదరదనమాట. బండ్లు కడగాలి, అలాగే స్కూల్కి తీసుకెళ్ళాలి, కాలేజీకి తీసుకెళ్ళాలి, సూకులు తీసుకెళ్ళాలి, రెడార్లు తీసుకెళ్ళాలి, స్టోర్కి పోవాలి, మన పర్సనల్ చూసుకోవాలి. అన్నం ఎప్పుడు ఇస్తారో తెలియదు. కొన్ని ఇళ్లలో అన్నం బాగా ఇస్తారనమాట, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, టయానికి ఇస్తారు. అలాంటి వాళ్ళు తినేసి వెళ్ళిపోవచ్చు. కానీ శుక్రవారం కానీ బేస్తవారం కానీ ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏ పెళ్ళికి వెళ్తారో తెలియదు, చెప్పలేము. ఇలాంటప్పుడే ఇలాంటి విషయాల్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతాం మన తెలుగు డ్రైవర్లు. తెలుగులే కదా, మన ఇండియన్ డ్రైవర్లుగా ఎవరైతే ఇంట్లో వస్తారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. ఇంకా అలాంటప్పుడు ఇంకా తట్టుకోలేక టార్చర్ని కొంతమంది పవన్ అంటే కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి టార్చర్లు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోవడం కానీ, లేదా తనాలు తీసుకొని బయటికి రావడం కానీ, కొంతమంది ఫ్యామిలీస్కి ఇదే మన ఫ్యామిలీ, మనం ఇప్పుడు ఇలా పారిపోతే మన ఫ్యామిలీ బయటపడుతుంది, రోడ్డున పడుతుంది అనుకునే వాళ్ళు అన్నీ దిగమింగుకొని బాధలన్నీ కొట్టినా తిట్టినా అన్నం పెట్టుకునే కానీ ఏదో అలా జరిగిపోతే పోతుంది నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని కొన్ని ఒక డ్రైవర్లు మగ్గిపోతున్నారు కోయిట్లో చాలా వరకు. కానీ అలాంటివి ఏవి బయటికి రావన్నమాట. ఎందుకంటే మన ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి మనం బయటికి ఎవరికి చెప్పలేము, కనీసం ఎవరికైనా పంచుకోలేము అనమాట. చాలా వరకు డ్రైవర్లు ఇలాగే ఉన్నారనమాట కోయిట్లో. కొంతమంది కొడతా తిడతా అన్నం పెట్టక, కొన్నిసార్లు కద్దామాలు టయానికి అన్నం ఇచ్చావరు, ఇలా ఉందన్నమాట. ఎవరైనా సరే కువైట్కి ఇంట్లోకి డ్రైవర్కి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ గురించి కానీ ఆ ఫ్యామిలీ మనుషుల గురించి కానీ వీసా తీసే వ్యక్తి 1-10 సార్లు చెక్ చేసుకొని తీసుకొని రండి ఇంట్లోకి. ఎవరైనా ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీసా తీసిన అతను హ్యాండ్ ఇచ్చేసి నా స్వార్థం నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడంటే మీ బతుకు అలాగే ఉంటుంది అనమాట. ఇంట్లో కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ రాక ఇబ్బంది పడిపోతూ అన్నం ఒంటికి పడక జీతం టైంకి ఇవ్వక ఇలాంటి చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు కాస్తో కోస్తో తెలిసిన వాళ్ళు తీస్తే ఆ ఫ్యామిలీ గురించి కొంచెం మనసు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎవరైనా కానీ వీసా తీసేవాళ్ళు కూడా ఇలాంటి మంచి వీసాలే తీయండి, ఓకేనా. కువైట్లో మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ కన్నీళ్ళకి మీరు బాధితులు కాకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్ముకునేది వస్తారు ఇక్కడికి. ఏదో పలానోడు మనకి ఇక్కడ ఉన్నాడు, ఏదో 10 రూపాయలు పోయినా కానీ మనకు నమ్మకంగా ఉంటాడు అని చెప్పి నీ మీద నమ్మకం. ఇప్పుడు కువైట్లో వీసా తీసేవాళ్ళు ఎవరు తెలియదు అనమాట. ఇండియాలో ఎవరు తెలియదు, ఇక్కడ కువైట్లో ఎలా ఉంటారో తెలియదు. ఓన్లీ వీసా తీసే మనిషి మీద ఆధారపడి మాత్రమే ఇక్కడికి వస్తారనమాట. ఇలా వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉన్నదో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎలా పనిచేయాలో తెలియదు. కొత్తగా వచ్చేవాళ్ళ గురించి అంటున్నది. ఓన్లీ వీసా తీసిన మనిషి ప్రతి ఒక్కదానికి చూసుకోవాలన్నమాట, ఒక 2-3 నెలలు అలవాటు పడిన దాకా. సో ఇలా చూసుకున్న క్రమంలో దగ్గరుండి టయానికి రెస్పాండ్ అయ్యి కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వీసా తీసే వ్యక్తి రెస్పాండ్ అయితే పర్వాలేదు. అలా రెస్పాండ్ కాక స్విచ్ ఆఫ్ చేసుకోవటం, బ్లాక్లో పెట్టుకోవటం, మీ ఇష్టం మీద చేసుకోండి నాకు సంబంధం లేదనటం, ఇలాంటి చాలా అంటే చాలా పాపం అనమాట ఇది, ఓకేనా. ఎవరైనా సరే వీసా తీసేవాళ్ళు కూడా మంచి వీసా తీసి ఇంటికి పంపించే విధంగా ట్రై చేయండి, ఓకేనా. ఏదంటే డబ్బు కోసం ఆశపడి ఏదో అంత దోచుకోవచ్చు అని చెప్పి తీసినారంటే ఇలా వాళ్ళ ఏడుపులు కానీ వాళ్ళ పెడబంపులు కానీ మీ ఫ్యామిలీకి మంచిది కాదనమాట, ఓకేనా. ఇదన్నమాట వీడియో. ఒకే ఫ్యామిలీ ఇలా ఉంటే ఏం కాదు, ఒకే వ్యక్తి ఒకే డ్రైవరు 4-5 ఫ్యామిలీస్ రన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట. ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా డ్రైవర్ కష్టాలు పడుతూ ఉంటారు, ఓకేనా. ఇదన్నమాట వీడియో చూస్తుంటే లైక్ చేసిండి, అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.